అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా బావ నాకే సొంతం 13వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. మీటింగ్ అయ్యి అర్జున్ వాళ్ళొస్తారు. ఆమెను చూసి తేడాగా అనిపించిన మళ్ళీ నార్మల్‌గా మాట్లాడడంతో ఏవి అడగడు. అందరూ లంచ్ చేసి వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. అసలు మీ లవ్ స్టోరీ ఏంటి అని అడుగుతుంది వైషుని హరిణి. నీకు తెలీదు కదా అని స్టార్ట్ చేస్తుంది హరిణి. కరుణ నవ్వుతూ ముందే తెలుసు కాబట్టి వర్క్‌లో దూరిపోతుంది. అర్జున్, రోహిత్, అమూల్ కాస్త దూరంలోనే ఉన్నా వినిపిస్తుంటే వింటూ ఉంటారు. ఒకరోజు నేను కాలేజీలో ప్రాక్టికల్స్‌లో ఉంటే పరిచయం అయ్యారు అయ్యగారు కెమిస్ట్రీ ల్యాబ్‌లో. కెమిస్ట్రీ ల్యాబ్‌లో మీకు కెమిస్ట్రీ కుదిరిందా అని వైషు అంటే ఆమె పంచ్‌కే అందరూ నవ్వుతారు. అర్జున్ కూడా అవును. అక్కడే నాకు ఆ పప్పెట్‌తో చేయడం రాకపోతే నేర్పుతూ ఉన్నాడు. అది అసలు అర్థం కాలేదు. వింత ఏంటో అప్పటిదాకా. కానీ ఇది అర్థం కాకపోతే వీడు చెప్పాక ఇట్టే అర్థమైంది అంతే. కొంతమంది నేర్పితేనే బావుంటాయి. అనుభవం ఉన్నట్టుగా చెప్తుంది వైషు. నీ రైమింగ్ బావుంది. దాని లవ్ స్టోరీ కన్నా అంటూ రోహిత్ వచ్చి అక్కడే కూర్చుంటాడు. అవునా అన్నయ్య రా కూర్చో అని చెప్పు అంటూ తొందర చేస్తుంది హరిణిని వైష్ణవి. ఆ రోజు పరిచయం నాకు వాడితో. అది రోజు హాయ్ బాయ్ దాకా వెళ్ళింది. హాయ్ బాయ్ తప్ప ఏమీ ఉండేదే కాదు రోజు. ఎగ్జామ్స్ ఒకరోజు నాకేం గుర్తులేదు. ముందు రోజు ఫీవర్. ఏమీ చదవలేదు. ఆ రోజు ఏమీ రాయక ఏడుపు వస్తూ ఉంటే మొత్తం నా ముందు ఉండి చూపించాడు. అది ఎలాగోలా రాసేశాను. అయితే అన్నయ్య బ్రిలియంట్ స్టూడెంట్ అన్నమాట. అంత లేదు. అది కాపీ కొట్టకుండా రాస్తే పాసయ్యేదాన్నేమో. అది రాసే ఫెయిల్ అయ్యాను. అవునా? ఆశ్చర్యం ఆమెలో. ఆ! ఎందుకు ఫెయిల్ అయ్యానో తెలియదు. వెళ్ళి చెడామడా తిట్టేశాను. అంత తిడుతున్నా గూడా సైలెంట్‌గా ఉన్నాడు. మొత్తం తిట్టాక మా ఫ్రెండ్ వచ్చి చెప్పింది ఫెయిల్ అయింది నేను కాదు నా వెనక నెంబర్ అని. అప్పటిదాకా తిట్టినవన్నీ గుర్తొచ్చి సారీ అని అంటే పాపంలే అని చూపిస్తే తిడతావా నిన్ను అని అంటూ వెంటపడ్డాడు. హహ! బుక్కయ్యావా అని నవ్వుతూ ఇంట్రెస్టింగ్‌గా వింటుంది. అందరూ హరిణినే చూస్తారు. కానీ అర్జున్ మాత్రం వైష్ణవినే చూస్తుంటాడు. ఆమె నవ్వు, ఆమె మాటలు కదులుతున్న ఆమె పెదవులు కదులుతున్న విధానం అద్భుతంగా అనిపిస్తుంటుంది అతడికి. ఇదివరకి చూసిన దానికి ఇప్పటికే చాలా మార్పు ఉంది ఆమెలో. అదేంటో అతనికే అర్థం కాదు. ఇప్పుడు ఆమె చాలా కొత్తగా ఉంది అర్జున్‌కి. ఆమె అలా చెప్తూ ఉంటే వాళ్ళు వింటూ ఉంటారు. అలా మా లవ్ స్టోరీ ఇక్కడి దాకా వచ్చింది అని ముగిస్తుంది హరిణి. వావ్! సూపర్ అని అంటూ క్లాప్స్ కొడుతూ నవ్వుతుంది. అప్పుడు గమనిస్తాడు అర్జున్ ఆమె పెదవి అంచున అతడు చేసిన గాయం ముందు నవ్వుకొని ఆ తర్వాత అతన్ని తిట్టుకొని ఇంక చాలు వర్క్ చేయండి అని పంపించేస్తాడు అందరినీ. వాళ్ళు వెళ్ళిపోతే వైషు దగ్గరికి జరిగి పెదవులను చూపించి ఇదెప్పుడయింది అని అంటూ ఆమెని పట్టుకోబోతుంటే బావా ఏంటిదిలే అని అంటూ చెయ్యి నెట్టేస్తుంది. చెప్పలేదు. అలా ఎలా కొరికేశాను బావా ప్లీజ్ ఇది తర్వాత మాట్లాడుకుందాం. నో క్రీమ్ కూడా రాయలేదు కదా నువ్వు అని అంటూ ఉంటే నీ బ్యాగ్ ఏది? లిప్ బామ్ తెస్తాను అని అంటూ వెళ్తాడు. అబ్బా కర్మరా బాబు అని అనుకుంటూ ఉంటే మేఘన వచ్చి ఇప్పుడే అర్జున్‌తో మాట్లాడతాను చూడు అని చెప్తుంది. ఇదొకటి నా ప్రాణానికి. నా అర్జున్‌తో కాసేపు కూడా ఉండనివ్వదు. ఆమెను చూస్తూ విసుగ్గా ఫేస్ పెట్టి వస్తున్న అర్జున్నే చూస్తుంది మేఘన. మీటింగ్ ఎలా జరిగిందని అర్జున్‌ని చూసి అడుగుతుంది వైషు. ఆమె యాక్టింగ్ చూసి బాగానే అయింది వైషు అని అంటుంది. ఆమె నటిస్తూ ఆమె పక్కనే ఉన్నా పట్టించుకోకుండా ఇదిగో లిప్ బామ్ ఇస్తే బావా నువ్వే రాయి అని అంటుంది. అప్పటిదాకా టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంది. అలా మారితే అతనికి అనుమానం వస్తుంది కానీ అతనికి రాయాలనిపించి మేఘనని కూడా పట్టించుకోకుండా అతడే రాస్తాడు. అది చూసి బండిలో వెళ్ళిపోతుంది మేఘన. ఆమె అలా వెళ్ళగానే అది తీసుకొని ఆమె రాసుకుంటుంది. మేఘన ఉందని ఫోర్స్ కొట్టావు కదా! ఇప్పుడు నేనే రాస్తాను అని అంటూ తీసుకోబోతుంటే ఇంకా చాల్లే బావ అని అంటూ వెళ్ళిపోతుంది. అతనికి చిక్కకుండా ఆ రోజుకి ఇంటికి వెళ్తారు. బావ ఏం చేయను తినడానికి అని అడుగుతుంది. ఈరోజు బిర్యానీ చేసుకుందాం అని అంటాడు. అలా కాదు బావ ఆగు అని అంటూ అతన్ని అక్కడ గట్టు మీద కూర్చోమని అంటూ మొత్తం ఆమె చేస్తుంది. అసలు అటు పుల్ల తీసి పెట్టని దానివి ఇంత పర్ఫెక్ట్‌గా వంట ఎలా నేర్చుకున్నావే? మొన్న భలేగా చేసావు బిర్యానీ అని అడుగుతాడు. అది నేర్చుకున్నాను బావ యూట్యూబ్‌లో చూసి అని చెప్తుంది వైష్ణవి. అదే ఇంత తక్కువ టైంలో ఎలా అని అడిగితే ఏముంది గ్యాస్ పెట్టి చేస్తే చాలు అదే వచ్చేస్తుంది. వంట కష్టం కాదు అని చెప్తుంది. నీలో నాకు తెలియని వేరియంట్స్ చాలానే ఉన్నాయి దెయ్యం అని అంటాడు అర్జున్. ఆమె నవ్వి కర్రీ ఎలా ఉందో
టేస్ట్ చూడు బావ అని అంటూ అతని చేతిలో వేస్తుంది. ఆ! కాలుతుంది అనగానే వెంటనే ఆమె చెయ్యి చేతిలో తెస్తుంది. అయ్యో బావ! కాలిందా? చూసుకోలేదు అని అంటూ అతని చేతిని పట్టుకుని చూస్తుంటుంది. దెయ్యం నీకు కాలుతుంది కదా! అని ఆమె చేతిలో ఇంకా ఉన్న ఆ పీస్‌ని చూపిస్తూ అడుగుతాడు. అది తీసి చూస్తే ఆమె చెయ్యి ఎక్కువగా కాలి రెడ్‌గా మారిన పీస్‌ని తీసి అతని నోట్లో పెట్టుకుంటాడు. ఏమీ కాలేదులే బావ అని చెప్తుంది. ఇంత తింగరదానివేంటే నువ్వు? నాకు కాలింది. నీకు కాలదా మరి? అలా ఎలా తీశావు? అని అడగగానే ఏమో బావ! నాకు కాలుతుందని అనుకోలేదు. నీకు కాలుతుందనే తొందరలో నేను ఆలోచించలేదు బావ అని చెయ్యిని చూస్తుంది. ఇంకో చేత్తో ఆమె వేళ్ళను వదిలి ఎందుకు నేనంటే నీకు ఇంత పిచ్చి ప్రేమ? నాకు పిచ్చి కాదు. ప్రేమ ఎందుకో కారణం తెలియదు అని అంటూ తల దించేస్తుంది. గడ్డం పట్టి ఆమె ముఖాన్ని పైకి అని చెప్పు. ఎప్పుడు తెలిసింది నీకు? ఏంటది? అని ఇన్నోసెంట్‌గా అడుగుతుంది. అదే ఇప్పుడదంతా దేనికి బావ? చెప్తావా లేదా? పారిపోతున్న ఆమెని దగ్గరికి లాక్కొని అడుగుతాడు. ఎప్పుడు తెలిసిందో తెలియదు. నాకు నోటీస్ అయింది మాత్రం ఆ రోజు నీకు బాగోలేదని ఒకరోజు అమ్మకి కాల్ చేసి చెప్పావు కదా! ఆ రోజు నా మనసు అసలు బాలేదు బావ. మనసు మనసులోనే లేదు. గుడికి వెళ్లి దేవుడికి మొక్కేశాను. వెంటనే తగ్గిపోవాలని. అప్పుడు హాస్టల్‌లో ఉన్నావు. ఎవరూ లేరు నీ పక్కన అని బాధ. నిన్ను చూడాలని ఎవరు ఏమన్నా పర్లేదని వెంటనే నీకు వీడియో కాల్ చేశాను. అది నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఎంత టెన్షన్ పెరిగిందో నాకు. అంత గోలగోల చేసి తినలేదు, నిద్రపోలేదు. ఇంకా ఆత్రం ఆపుకోలేక నైట్‌కి మళ్ళీ కాల్ చేశాను. అప్పుడు లిఫ్ట్ చేశావు నువ్వు. ఆ రోజు నీ ఫేస్ నాకు ఇంకా గుర్తుంది బావ. కానీ చూస్తే నువ్వే. నీ పక్కన మేఘన ఉంది. అది చూసాక ఎందుకో నాకే నచ్చలేదు. ఆమె ఎవరని గుచ్చి గుచ్చి అడిగాను. అందుకే నీకెలా ఉందని కూడా అడగకుండా ఆమెని చూస్తూ ఉండిపోయాను. అప్పుడు నీకు కాస్త పర్వాలేదని చెప్పింది తనే. ముందు రోజు నువ్వు పడిన ఇబ్బంది మేఘన చెప్పాక తను నిన్ను చూసుకుంది అని చెప్పాక ఇంకా బాధగా అనిపించింది. ఎందుకు మేము నీ దగ్గర లేవనిపించింది. ఇక గోలగోల చేసి అత్తయ్యని తీసుకొని వచ్చేసాను నీ దగ్గరికి. కళ్ళారా చూసుకుంటే గానీ టెన్షన్ తగ్గలేదు. అది మొదలు మేఘన నీ దగ్గర చూసినా ఎప్పుడైనా నువ్వు తన గురించి చెప్పినా నాకు చాలా కోపం వచ్చేది. నాకన్నా తనకే ఇంపార్టెన్స్ ఇస్తుంటే అసలు తట్టుకునేదాన్ని కాదు. కానీ తప్పలేదు. నాకు తనే నీకెక్కువ అని నువ్వు చెప్పావు ఒకసారి. అదే ఆ రోజు తను కింద పడిపోతే నన్ను తిట్టావు నువ్వు. నువ్వు తిట్టావని దానికన్నా నా వల్ల పడిందని భయం ఎక్కువైంది. తర్వాత నిన్ను నేను ప్రేమిస్తున్నానని అది పవిత్ర చెప్తే తెలిసింది. అప్పుడు అర్థమైంది నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. కానీ నువ్వు మేఘనని నాకన్నా ఎక్కువగా చూస్తే నాకు నచ్చేది కాదు. కానీ నాకు నేను చెప్పుకున్నానిప్పుడు. తెలుసా నువ్వు నా దగ్గరికొచ్చి మేఘనకి ప్రపోజ్ చేశావు. తను యాక్సెప్ట్ చేసిందని చెప్పాక అప్పుడు అర్థమైంది. నీకు నేను కాదు మేఘనంటేనే ఇష్టమని, కాదు ప్రేమ అని. అలా అని నువ్వేం మారలేదు. నాతో ఎప్పటిలాగే ఉన్నావు. కానీ నేను చాలా మారాను. నిన్ను నాకే సొంతం చేసుకోవాలనుకున్న ప్రేమ పెరుగుతున్న నాతో పాటు ఇదంతా తప్పు అనే విషయం తెలిసింది. అందుకే నిన్ను వదిలేయాలని ఫిక్స్ అయ్యా. కానీ ఆమె ఇంకేం మాట్లాడలేదు అనుకున్నావు కదా! మళ్ళీ ఎందుకు ఇదంతా చేశావు? మాటల్లో పెట్టి నిజం రాబట్టాలని చూస్తాడు. ఓహో! అయితే ఇదంతా అడిగింది నిజం తెలుసుకోవాలనా? నా ప్రేమ గురించి తెలుసుకోవాలని కాదా బావ? ఇక్కడ చూడు అని గుండెల మీద వేలు పెట్టి ఇక్కడ నీకు మేఘననే ఎక్కువ బావ. నేను కాదు. నా ప్రేమ కాదు. వినడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం. నీకు నేను వైఫ్‌ని అవుతానేమో కానీ ఎప్పటికైనా మనసులోకి రాలేను. నీకు దగ్గరగా ఉంటాను అంతే. ఇదంతా కేవలం నటిస్తున్నావు. నాకు తెలుసు అర్థమైందంటూ అర్జున్‌ని వదిలించుకొని వెళ్ళబోతే ఆమెను దగ్గరికి లాక్కొని వేషాలు వేయకు. అది తెలుసుకోవాలంటే అది ఎలాగైనా అడిగి తెలుసుకునేంత ధైర్యం ఉంది నాకు. నీ దగ్గర ఇంకో వంక వెతికి అడగాల్సిన పని లేదు నాకు. నువ్వు వేరు, అది వేరు. మన లైఫ్‌లో పరిస్థితులు వేరు. అవును బావ. ఆ పరిస్థితి నాకు నీతో ఉండేలా చేస్తున్నాయి. కానీ ఇంకేం లేదు. నీకు నా మీద అంటుంది వైషు. కోపం తెప్పించకు. ఏది మాట్లాడినా రివర్స్ ఎందుకు మాట్లాడుతున్నావు? బావా నేను నీది తప్పు అనడం లేదు. తప్పు నాదే. ప్రేమకి అవతలి వారి అంగీకారం అక్కర్లేదు. కానీ పెళ్ళికి కావాలి. అది లేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది. ఒకటి నిజం. నీకు మేఘన వేరు. నేను వేరు. ఎప్పటికీ తను నీ మొదటి ప్రేమ. తను నీ మొదటి ఆలోచన. తనే నీ జీవితం అంటున్న ఆమె పెదవుల్ని అతని పెదవులతో మూసేస్తాడు. కాసేపటికి వదిలి అవును నిజమే నువ్వన్నది. కానీ ఇప్పుడు నా ఆలోచనలో తను లేదు. తను గుర్తొస్తే ఒకటే గుర్తొస్తుంది. ఆమె జీవితం ఇలా అయ్యింది అని. అంతే. ఇంకా ఏ విషయంలోనూ తను గుర్తులేదు. నువ్వంటున్న మొదటి ఆలోచన నువ్వే. ఇప్పుడు నిన్ను దాటిన ఆలోచనే కాదు. చూపు కూడా ఎటూ వెళ్ళడం లేదు. వైషు అర్థం చేసుకో. నిన్ను తప్ప ఎవరిని ఇప్పుడు కనీసం ఊహించుకోలేకపోతున్నా. ఎందుకో నీకే అర్థం కావడం లేదు.
ఎందుకు అంటే నన్ను మోసం చేస్తావేమో అని భయం. అందుకే అంటి పెట్టుకున్నాం. రోజు దగ్గరవుతున్నాం. ఆమె మాటల్ని ఆపుతూ స్టాప్ ఇట్ వైషు అని పెద్దగా అరుస్తాడు. ఆమె ఒక అంగుళం వెనక్కి జరుగుతుంది. నాకు నువ్వు తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు నా బ్రెయిన్, హార్ట్ మొత్తం నువ్వే నిండిపోయావు. అలాగే నేను మేఘనని కనీసం హగ్ కూడా చేసుకోలేకపోతున్నాను. ఐ కాంట్ అంటూ తలపట్టుకున్న అతన్ని చూసి బావా అని కంగారుగా దగ్గరికి వెళ్తుంది. అవును. మీటింగ్ అయ్యాక వచ్చి నన్ను హగ్ చేసుకొని నిన్ను వదిలేయమని ఏడ్చింది. ఒక్క సెకండ్ కూడా ఉండలేకపోయాను. ఆ క్షణం కూడా నువ్వే గుర్తొస్తున్నావే. అలా అయితే మేఘనతో మాట్లాడకు బావా. ఇదంతా నిజమైతే రేపటినుంచి ఆమెతో నువ్వు మాట్లాడకు అని చెప్తుంది. నువ్వు హ్యాపీగా ఉంటాను అంటే మాట్లాడను అని ఆమెను గట్టిగా హత్తుకొని ఇదివరకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మనం ఒకటయ్యామని మేఘనని వదిలెయ్యాలనుకుంటున్న మాట వాస్తవమే కానీ దాని తర్వాత నీతో ఉన్న ప్రతీదీ నా మనస్ఫూర్తిగానే జరిగింది. ఆమెను దూరం జరిపి ఆమె ముఖం 2 చేతుల్లోకి తీసుకొని ఇలా నీతో తప్ప ఇంకెవరితోనూ ఉండలేకపోతున్నానే. నిజం నమ్ము దెయ్యం. అతని కంట్లో కన్నీటి చుక్క. బావా ఏంటిది అని ఆ తడి తుడిచి ఇంక వదిలేయ్ డిస్కషన్ వదిలేయమని చెప్తుంది. సరే నేను మాట్లాడను మేఘనతో ఓకేనా అంటాడు. ఆ వదులు కర్రీ ఏమవుతుందో అని వెళ్ళి చూస్తుంది. ఇద్దరూ కలిసి తంటాలు పడతారు అది పూర్తి చేయడానికి. ఒక గంటలో రెడీ అయిన ఫుడ్ తినబోతుంటే అప్పుడే వస్తారు రఘుగారు. ఆయన్ని చూసి వైష్ణవి సంతోషం అంతా ఇంతా కాదు. మావయ్య ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు అందరూ? అని వరుసగా అడుగుతూనే ఉంటుంది. దెయ్యం ఆయన్ని మాట్లాడనివ్వు అని అర్జున్ ఆమె తల మీద మొట్టికాయ వేస్తాడు. కాస్త పనుంది. మార్నింగ్ వచ్చాను బంగారం అని అంటే ఏంటి? ఎప్పుడో పొద్దున్నే వచ్చి ఇప్పుడు ఇక్కడికొస్తావా? ఉదయమే రావాలి కదా అని కోపంగా అడుగుతుంది. అది కాదు బంగారం. మీరు ఆఫీస్‌కి వెళ్తారు. ఎందుకు? అయినా నాకు పనుంది. అది అయ్యాక వద్దామని ఇప్పుడే వచ్చానని చెప్తారు. ఇంకా ఈ అలక ఆపవా ప్లీజ్ అని బ్రతిమలాడుతుంటే వాళ్ళ గోల అప్పుడే అవ్వదని తెలిసిన అర్జున్ వెళ్ళి వాటర్ తెచ్చిస్తాడు. తాగుతూ ఉన్న ఆయన్ని చూసి మావయ్య ఆగు నేను బిర్యానీ చేశాను. నువ్వు తినాలి అని అంటూ పరుగున వెళ్ళి ప్లేట్ తెస్తుంది. దీనికి ఏదొచ్చినా తట్టుకోలేం నాన్న. ఏంటి నా కోడలితో పనులు చేయిస్తున్నావా అని గట్టిగా అంటే నీ కోడలు చేసే ఏకైక పని వంట. అది చెయ్యనివ్వకూడదంటే ఎలా డాడీ? మిగిలినవన్నీ నేనేగా చేసేది అని బాధగా చెప్తాడు. ఒక్కడివే ఉంటే చేసుకోలేదా ఏంటి? నా బంగారానికి చేయటానికి ఏంటి నీ బాధ? మీరంతా ఎప్పుడూ ఒకే జట్టులే అని అంటాడు అర్జున్. ఆమె తెచ్చిన ప్లేట్‌లో ఆమె స్వయంగా తినిపిస్తుంది. నాకు పెట్టవే అంటే పెట్టలేదు నాన్నకి పెడతావా? దొంగ నీ పని చెప్తా అనగానే నువ్వు కూడా తిను రా బావ అని అంటూ ఇద్దరికీ తినిపిస్తుంది వైష్ణవి. కథ ఇంకా ఉంది. మరి అర్జున్ అసలు నిజమేంటో తెలుసుకోవాలని వైష్ణవితో ఎన్నో రకాలుగా ప్రయత్నించినా వైష్ణవి మాత్రం అసలు నిజమేంటో చెప్పడం లేదు. వైష్ణవి దాస్తున్న ఆ నిజమేంటి? నిజంగానే అర్జున్ మీద ప్రేమతో ఇదంతా చేసిందా? లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? మరి వైష్ణవి చేసిన పని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు? మేఘన అర్జున్‌ని సొంతం చేసుకుంటాను అని ఛాలెంజ్ చేసింది కదా! ఆ ఛాలెంజ్‌లో ఆమెనే గెలుస్తుందా? ఆమె గెలిస్తే వైష్ణవి పరిస్థితి ఏంటి? నిజం తెలుసుకున్న తర్వాత అర్జున్ రియాక్షన్ ఏంటి? ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.